ఇటువంటి గ్రంథంలో నుంచి కొన్ని మాటలను తండ్రి మీ పిల్లలకు చెప్పబోతుండగా నాకు సమయోక్యానుసారంగా జీవించడానికి కృపణించినటువంటి దైవజనులు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని పిల్లరా, తిరిగి రాని కాలం, చెప్పిరాని మరణం అనే ఒక అద్భుతమైనటువంటి అంశంతో మరి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. గత రాత్రి మీరు ఎన్నో విలువైన మాటలు, దేవుని గూర్చినటువంటి సంగతులు మీరు విన్నారు. ఈ చివరి దినం కూడా దేవుడు రాయించినటువంటి మహావేదంలో నుంచి కొన్ని మాటలు మీకు తెలియచేయాలన్న మంచి ఆలోచనతో ఒక మంచి అంశాన్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. అదే తిరిగి రాని కాలం, చెప్పిరాని మరణం. ప్రేమని దేవుని పిల్లలారా, నేడున్నటువంటి సమాజంలో ప్రతి మనిషి దేవుడు భూమి మీద ఆయుష్కాలాన్ని ఇచ్చాడన్న సంగతిని అందరికీ తెలుసు. కానీ దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని గురించి ఎవరూ ఆలోచించటం లేదండి. దేవుడు మనకి కొంత కాలాన్ని ఇచ్చాడని, ఇచ్చినటువంటి కాలంలో ఈరోజు భూమి మీద మనం అంతా కూడా బ్రతుకుతున్నామని, ఎందుకు దేవుడు మనకి కాలాన్ని ఇవ్వాలి, ఎందుకు మనకి సమయాన్ని ఇచ్చాడు అన్నది ఈ రాత్రి ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ప్రకృతికి కాలాన్ని ఇచ్చాడు, ప్రకృతితో పాటు మనిషిగా మనకు కూడా కాలాన్ని ఇచ్చాడు. కానీ ప్రకృతి కాలం వేరు, మన కాలం వేరు. దేవుడు మనకి కాలాన్ని ఎందుకు ప్రసాదించాడు అన్నది ఈరోజు ఎవ్వరూ కూడా ఆలోచించినటువంటి పరిస్థితి. ప్రతి మనిషికి ఆయుష్కాలం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు కాలాన్ని, సమయాన్ని ఇవ్వటం అనేది బాగా హమ్మింగ్ వచ్చేస్తుంది. మౌత్ మార్చేస్తాం. హలో హలో ప్రేమని దేవుని పిల్లరా, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం కొంతమందికి 20 సంవత్సరాలు ఇస్తే, మరికొందరికి 40 సంవత్సరాలు, మరికొందరికి 60 సంవత్సరాలు, ఇలా ఒక్కొక్కరికి దేవుడు ఆయుష్కాలం అనేది ఈ భూమి మీద మనుషులందరికీ దేవుడు ప్రసాదిస్తున్నటువంటి వరం. కానీ ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి కూడా దేవుడు ఎందుకు కాలాన్ని ఇచ్చాడు, ఎందుకు మనకి సమయాన్ని ఇచ్చాడు అన్నది ఎవరు ఆలోచన అనేది చేయనటువంటి పరిస్థితి. కానీ ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు సృష్టిని చేసి సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలైనా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషికి కూడా దేవుడు ఎందుకు మరి ఆయుష్కాలం అనేది 60, 70, 40, 20 సంవత్సరాల ఆయుష్కాలాన్ని మనిషికి మాత్రం ఎందుకు ఇచ్చాడు? సృష్టికి మాత్రం ఎన్నో కోటాను కోట్ల సంవత్సరాల ఆయుష్కాలం కలిగి మన ముందు కనపడుతుంది. కానీ మనుషులుగా మనకు మాత్రం దేవుడు ఎందుకు సమయాన్ని కొంచెమే ఇచ్చాడు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు కూడా ప్రారంభంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి 1000 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు ప్రసాదించాడు. ప్రేమనే దేవుని పిల్లరా, ప్రారంభంలో 1000 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తే, ఇచ్చినటువంటి దేవుడే ఆయుష్కాలాన్ని ఆ తర్వాత 120 సంవత్సరాలకు తగ్గించేశాడండి. వెంటనే ఆదాము కాలంలో దేవుడు 1000 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చినటువంటి దేవుడి ఆయుష్కాలాన్ని నోవాహు గారి కాలానికి వచ్చేసరికి 120 సంవత్సరాలకు ఆయుష్కాలాన్ని తగ్గించాడు. ఎందుకు తగ్గించేస్తున్నాడు? 1000 సంవత్సరాల నుంచి ఒకేసారిగా 120 సంవత్సరాలకు దేవుడు ఆయుష్కాలాన్ని ఎందుకు కుదించాడు అన్నది ఏ ఒక్కరూ ఆలోచించినటువంటి పరిస్థితి అండి. ఆ తర్వాత మోషే గారి కాలానికి వెళ్ళేసరికి ఆయుష్కాలం ఎంతో తెలుసా? 60, 70, అధిక బలమున్న 80 సంవత్సరముల ఆయుష్కాలం. అంటే దేవుడు ఆయుష్కాలాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు ఆయుష్కాలాన్ని ప్రారంభం నుంచి ఇదిగో తగ్గిపోతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఒకప్పుడు 1000 సంవత్సరాలు ఉంది, ఆ తర్వాత 120కి వచ్చేసింది, ఆ తర్వాత 60, 70, 80 సంవత్సరాలు అంటున్నాడు. ఎందుకని దేవుడు ఆయుష్కాలాన్ని ఇలా తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్నది నేడున్నటువంటి ప్రపంచ మానవాళి అర్థం చేసుకోవటం లేదండి.
ఆదాము కాలంలో 1000 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తే మోషే గారి కాలానికి వచ్చేసరికి 60, 70 అంటున్నాడు. ఇప్పుడైతే ఆయుష్కాలాన్ని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? యాకోబు పత్రిక ఒకసారి చూడండి బైబిల్లో. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఇంతలో కనబడి ఎంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితాన్ని కలిగినటువంటి మనుషులుగా ఈరోజు భూమి మీద మనం కనపడుతూనే ఉంటున్నాడండి దేవుడు. ఇదేంటి? ఒకప్పుడు 1000 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చినటువంటి దేవుడే 120 అన్నాడు, 60 అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆవిరి అంటున్నాడేంటి? ఎందుకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని ఇంతగా తగ్గించేశాడో ఈరోజు భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా ఆలోచిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఆవిరి అంటున్నాడు? ఇంతలో కనపడి ఎంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితాన్ని కలిగిన ఉంటున్నాడు మనల్ని దేవుడు. అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? దేవుడు తగ్గించాడు, ఆవిరిలాగా మార్చేశాడండి. అందుకే చూడండి, చాలా మంది దేవుడు ఆయుష్కాలాన్ని వీడికి ఎక్కువ కాలం ఇవ్వలేదండి, వీడికి నిండా 20 సంవత్సరాలు అప్పుడే వీడు వెళ్ళిపోయాడంటున్నారు. ఎందుకని? ఒక్కొక్కరు 10 సంవత్సరాలకే వెళ్ళిపోతున్నారు, కొంతమంది అయితే పుట్టుకలోనే చనిపోతున్నారండి. ఎందుకు ఇలా రాలిపోతున్నారు? ఎందుకు మనిషి ఆయుష్కాలం ఇలా తగ్గిపోయింది అన్నది ఏ ఒక్కరూ ఆలోచించటం లేదంటే, ఎందుకు దేవుడు ఆయుష్కాలాన్ని తగ్గించేశాడు, ఎందుకు మనిషి జీవితాన్ని ఆవిరిలా మార్చగలిగాడన్నది ఈ రాత్రి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మన జీవితం ఆవిరంటారా? అవును ప్రేమన దేవుని పిల్లరా, దేవుడు ఒకప్పుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని దేవుడు తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేనికో తెలుసా? ఈరోజు భూమి మీద మనుషులు బ్రతుకుతున్నటువంటి బ్రతుకును బట్టే. కాదంటారా? ఈరోజు భూమి మీద మనుషులు బ్రతుకును బట్టే దేవుడు ఆయుష్కాలాన్ని తగ్గించేశాడండి. ఎందుకంటే భూమి మీద ఎవరు బాగున్నారు చెప్పండి? దేవుడు నాకు ఎందుకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఎందుకు నాకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు అన్న ఏ ఒక్కరూ కూడా ఆలోచించినటువంటి పరిస్థితి అండి. ఈరోజు ఎవరైనా సరే దేవుడు నాకు ఈ జీవితాన్ని ఎందుకు ప్రసాదించాడు అని ఆలోచించేవారు ఎవరూ లేరండి. ఎందుకంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా వృధాగా మనుషులు గడుపుతున్నటువంటి పరిస్థితి. అందుకే దేవుడు ఆలోచించాడండి, ఎందుకు వీళ్ళకి ఆయుష్కాలం ఇవ్వాలి? 1000 సంవత్సరాలు ఇచ్చినప్పుడే వీళ్ళు మాట వినలేదు, 120 ఇస్తేనే వీళ్ళు వినలేదు, 60 ఇచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు జీవితాన్ని ఆవిరిలా మార్చేయాలనుకున్నాడండి దేవుడు. ఎందుకంటే మనుషులు ఎవ్వరూ దేవుడి గురించి ఆలోచించటం లేదండి, ఎవరు దేవుడి గురించి పట్టించుకోవటం లేదు. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని అంతటిని కూడా ఈరోజు మనుషులు వ్యర్థంగా గడుపుతున్నారండి. దేవుడు ఆయుష్కాలాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనం దేవుణ్ణి తెలుసుకుని ఈ భూమి మీద కొద్ది కాలం ఆయన కోసం బ్రతకాలని దేవుడు మనకి ఆయుష్కాలాన్ని ఇస్తే, ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని అంతటిని కూడా మనం ఏం చేసామో తెలుసా? మన ఇష్టం వచ్చినట్లుగా మనం పాడు చేసుకుంటున్నామండి. కాదంటారా? ఈరోజు మనిషి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని వృధాగా గడుపుతున్నాడండి. ఎందుకు పనికిరాని దానికోసం ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు మనం దేనికోసం అండి? ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు దేవుడిచ్చినటువంటి సమయాన్నంతటిని కూడా దేనికోసం? మన కోసం కదండి, మన కోసం, మన పనుల కోసం ఈరోజు ఆలోచిస్తున్నాం. ఇలా ప్రతి నిత్యము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన కోసం ఆలోచించేది తప్ప ఎప్పుడైనా దేవుడి గురించి ఆలోచించామంటారా? లేదండి. దేవుడి గురించి ఆలోచించే తీరిక ఈరోజు మనిషికి లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా డబ్బు 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 సంపాదించాలనే ఒక ఆలోచనతో దేవుడిచ్చిన కాలాన్ని వృధాగా గడిపేస్తున్నారండి. దేవుడిచ్చిన ఎంత విలువైన కాలాన్ని మనకిచ్చాడో మనుషులకు అర్థం కాలేదండి. నిజంగా ఒక దినం ఈరోజు గడిచిపోయిందంటే నిజంగా చాలా చాలా మనం బాధపడాలి. మన జీవితంలో ఒక రోజు అయిపోయిందంటే, ఎందుకంటే దేవుడు ఎంతో విలువైనటువంటి కాలాన్ని మనకి ఇచ్చాడు, కానీ దాన్ని అర్థం చేసుకోకుండా ఈరోజు మనం వ్యర్థంగా గడుపుతున్నామండి. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనకు అర్థం కాలేదు. 60 సంవత్సరాలంటే చాలా ఈజీగా తీసుకున్నామండి. 60 సంవత్సరాలు జీవితాన్ని దేవుడు మనకి ప్రసాదించాడు అంటే నిజంగా దేవుడు ఎంత ఆలోచించి మన కోసం
60 సంవత్సరాల ఆయుష్కాన్ని ఇచ్చాడు. ఎప్పుడైనా ఆలోచించారండి? సమయాన్ని గురించి ఈరోజు మనకు అర్థం కావటం లేదండి. ఒక రోజు అయిపోయిందంటే మనకి దాని విలువ మనకు తెలియటం లేదు. ఎందుకంటే ఆ సమయం విలువ మనకు అర్థం కావాలి అంటే దాని యొక్క గొప్పతనం మనకు అర్థం కావాలి. అప్పుడప్పుడు చాలామంది అంటారు, బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? ఈరోజు ఒక గంట సమయం నాకు వేస్ట్ అయిపోయిందంటే కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చింది అంటాడండి. అంటే ఒక వ్యాపారం చేసే వ్యక్తికి తన టైం అనేది వాడికి అర్థమయ్యేది ఏమని, ఒక గంట సేపు కొన్ని కోట్ల రూపాయలు నేను నష్టపోయానంటున్నాడు. కొన్ని నిమిషాల్లోనే కొన్ని కోట్ల రూపాయలు నేను ఆదాయం కోల్పోయానని మాట్లాడుతూ ఉన్నారు. అంటే సమయం అనేది చాలా విలువైనది. అందుకే ఈరోజు చూడండి, సినిమాలో నటించే నటులు కూడా ఒక సినిమాలో నటించడానికి వాళ్ళు తీసుకునే అమౌంట్ ఎంతో తెలుసా? వాళ్ళు గంటల లెక్క తీసుకుంటున్నటువంటి పరిస్థితి అండి. గంటకి రెమ్యునిమేషన్ ఎంతో తెలుసా? ఒక గంటకు వచ్చి ₹1,00,000 అంటండి. నువ్వు ఎంతసేపు నటించినా, నువ్వు కూర్చోబెట్టినా, మాట్లాడినా, వాడు వచ్చి ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి వాడు టైం నోట్ చేసుకుంటాడు అంతే. వాడు మరలా ఫ్లైట్ ఎక్కేంత వరకు టైం ఎన్ని గంటలు అయితే అన్ని లక్షలు వాడి కట్టాలంటండి. ఏంటండి అంటే టైం చాలా విలువైందా? టైం చాలా విలువైనది. టైం చాలా ఖరీదైనది. టైం ఈజ్ ఎ గోల్డ్ అంటారు. టైం అనేది చాలా బంగారం కంటే విలువైనది అని ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ మాట్లాడుతున్నారండి. ఇంత విలువైనటువంటి సమయాన్ని ఒక ఉద్యోగం చేసే, వ్యాపారం చేసేవాడికి అర్థమైంది. కానీ ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మానవాళిగా ఈరోజు మనకు అర్థం కాలేదండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం విలువేంటో మనకు అర్థం కాలేదండి. ఒక రోజు గడిచిపోయిందంటే దాని యొక్క గొప్పతనం మనకు అర్థం కావటం లేదండి. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు ఒక మంచి మాట బైబిల్లో రాయించాడండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 5:15 చూడండి. ఈరోజు భూమి మీద మనుషులు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వృధాగా గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడండి. కాలాన్ని గురించి ఏమంటున్నాడు చూడండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 5:15 చూడండి. ఏమంటున్నాడు? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని పోనివ్వకండి. ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవునండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వకండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు? సమయం విలువేంటో, టైం విలువేంటో దేవుడికి తెలుసండి. ఒక సమయం, టైం విలువేంటో ఒక వ్యాపారవేత్తకు తెలిసింది. కానీ ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనకు తెలియలేదండి. ఆ విలువేంటో ఈరోజు మనుషులుగా మనకు అర్థం కాలేదు. చదువుకునే విద్యార్థికి అర్థమవుతుంది. ఆలోచించండి. ఈరోజు చాలా మంది ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటారు కదండి విద్యార్థులు. అక్కడికి ఎగ్జామ్ రాయడానికి టయానికి 1 నిమిషం ఆలస్యంగా వెళితే హాల్లోకి ఎంట్రన్స్ లేదండి. తలుపులు వేసేస్తారు, బయటికి పంపిస్తారు. అప్పుడు వాడు ఏడుస్తూ ఉంటాడండి. నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి చదివి ఇదిగో ఎగ్జామ్ రాసే టయానికి 1 నిమిషం లేట్ అయిందండి, బస్సు ఇంతలోనే క్లోజ్ అయిపోయిందండి. చూసారా? ఒక చదువుకునే విద్యార్థికి అర్థమైందండి టైం విలువేంటో. వ్యాపారం చేసేవాడికి అర్థమైందండి టైం విలువేంటో. కానీ ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి అర్థం కాలేదండి ఈ టైం విలువ. దేవుని నమ్మామని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులుగా మనకు మాత్రం దేవుడి యొక్క ఇచ్చినటువంటి ఈ కాలం విలువ అర్థం కాకుండా మన జీవితాలను వ్యర్థంగా గడుపుకుంటున్నామండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు సమయమును పోనివ్వకండి అంటే ఈరోజు మనం ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో పోయింది ఆలోచించండి. ఇప్పటికి ఒక్కొక్కరికి 40, 50, 60 సంవత్సరాల జీవితంలో ఎంత ఆయుష్కాలాన్ని వృధాగా గడిపేశామండి. ఏం చేసాం చెప్పండి? ఒక్కసారి మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే మన జీవితంలో ఏముంది? ఏమీ కనపడటం లేదు కదండి. సమయం అంతా వ్యర్థంగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయగలం చెప్పండి? దేవుడిచ్చిన ఆయుష్కాలంలో నువ్వు దేవుడిని తెలుసుకుని, ఇదిగో దేవుడి కోసం నువ్వు భూమి మీద బ్రతకాలని దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడండి. నువ్వు ఆయన కోసం బ్రతకాలని, నువ్వు ఆయన తెలుసుకోవాలని దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇస్తే ఈ ఆయుష్కాలాన్ని మొత్తాన్ని మనం కూడా వ్యర్థంగా గడిపేసామండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు సమయమును పోనివ్వకండి అయ్యా. టైం విలువేంటో ఈరోజు మనుషులుగా మనకు అర్థం కాకుండా పోయిందండి. ఆ టైం విలువ ఎంత గొప్పదో ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లరా. ఎంత విలువైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడో తెలుసా? చాలా చాలా ఖరీదైనటువంటి సమయాన్ని, ఆయుష్ని మనకి ఇచ్చాడండి. కానీ ఈరోజు మనం ఆలోచించటం లేదండి. నిజంగా ఒక సమయం విలువేంటో ఈరోజు ఒక కూలివాడికి తెలుస్తుందండి. అందుకే దేవుడు బైబిల్లో ఒక మంచి మాట చెప్పాడండి. అది చూసి ముగించేసుకుందాం. ఏబు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చూడండి.
ఏబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినములు అనే ఉన్నవి. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి ఆలోచించాలి. ప్రతి మనిషి బ్రతుకు ఎలా ఉందో తెలుసా? యుద్ధ దినాలంటండి. భూమి మీద మనిషి బ్రతుకుతున్నటువంటి బ్రతుకును చూస్తుంటే యుద్ధాన్ని తలపిస్తున్నాయి, కాదంటారా? ఈరోజు మనుషులు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి యుద్ధం. దేనికోసం? దేనికోసం అండి? ఈ భూమి మీద బ్రతకటం కోసం కాదా? ఆధార్ కార్డు లేదని, అందులో పేరు లేదని గొడవ, రేషన్ కార్డు లేదని గొడవ, ఇదిగో వాటర్ లిస్టులో పేరు లేదని గొడవ, ప్రతి దాని గురించి ఈరోజు గొడవలు, ధర్నాలు, యుద్ధాలండి. ఇలా భూమి మీద మనిషి తమ జీవితాన్ని వ్యర్థంగా గడుపుకుంటున్నాడు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, ఈరోజు భూమి మీద మనుషులు బ్రతుకుతున్న బ్రతుకులు యుద్ధ కాలాన్ని తలపిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట ధర్నాలే ధర్నాలు, కాదంటారా? మాకు జీతాలు పెంచమని ఒకళ్ళు, మాకు అది పెంచమని ఇది పెంచమని, అది లేదు ఇది లేదని అన్ని ధర్నాలు, యుద్ధాలు కదండి, యుద్ధాన్ని తలపిస్తున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం వంటిది కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి. కూలివానితో ఎందుకు పోల్చాడు? ఈరోజు భూమి మీద మనిషి బ్రతుకుతున్నటువంటి బ్రతుకు కూలివానితో పోల్చాడు. కూలివాని దినాలు, కూలివాని గురించి కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే కూలివాడి దినాలు ఎలా ఉంటాయో ఈ రాత్రి మనం ఆలోచించాలి. ప్రేమైన దేవుని పిల్లరా, కూలి చేసుకునేవాడి పరిస్థితి ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే అప్పుడు మనకి సమయం విలువ, కాలం విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఒక్కొక్కసారి కూలివాడి గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది కష్టపడి ప్రతిరోజు కూలి చేసుకుంటేనే వాళ్ళ కడుపు నిండే పరిస్థితి అండి. అలాంటిది కూలి చేసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఆ రోజు పని లేదండి, ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంటికి తిరిగి రాగానే ఎదురుగా తన బిడ్డ ఎదురుగా వచ్చి అడుగుతుంది, నాన్న ఈరోజు నన్ను టీచర్ గారి ఇంటికి పంపించేశారు, స్కూల్కి ఫీజు కట్టలేదని నన్ను ఇంటికి పంపించేశారు నాన్న అని చెప్పగానే తల్లి వస్తుందండి. వచ్చి ఆ రోజు అతనికి కూలి దొరకక, డబ్బులు లేక, ఒట్టి చేతులతో తిరిగి వచ్చినటువంటి ఆ కన్న తండ్రికి కూతురు వచ్చి మాట్లాడుతుంది, నాన్న ఫీజు కట్టలేదని అందరి ముందు నన్ను నిలబెట్టారని చెప్పినప్పుడు ఆ తండ్రి బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తల్లి వెంటనే కలగజేసుకుని ఏముంటుందో తెలుసా? ఒకసారి అమ్మ, ఇప్పుడే మీ నాన్న చాలా అలసిపోయి వచ్చాడు కదా, ఎందుకు ఇప్పుడు అలా చెప్తున్నావు, నువ్వు పక్కకి వెళ్ళి నేను మాట్లాడతానని చెప్పి బిడ్డను సతాయించి తల్లి పంపిస్తుందండి. అప్పుడు భార్య అతను కూర్చోబెట్టి భర్తతో ఏముంటుందో తెలుసా? ఏమండి, ఇంట్లో సరుకులు నిండుకున్నాయండి, పిల్లకు ఫీజు కట్టాలి, ఇదిగో సరుకులు లేవు, కరెంటు బిల్లు, పాల బిల్లు అని, ఇంటి అద్దె అడుగుతున్నారని చెప్పి భార్య భర్తతో చెబుతున్నప్పుడు నిజంగా భర్త ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఏ రోజు కష్టపడితే ఆ రోజు సంపాదించుకునే అతని పరిస్థితి, ఒకరోజు కూలి అతనికి దొరకకపోతే అతని పరిస్థితి చూడండి. ఆ భార్య చెబుతున్నటువంటి మాటలన్నీ వింటున్నప్పుడు అతను నిజంగా భోంచేయాలని ఆలోచన ఉంటుందంట. ఆ రోజు కష్టపడితేనే కుటుంబం నిజంగా కడుపు నిండే పరిస్థితి అండి. అలాంటి పరిస్థితి కూలి వాళ్ళది. అప్పుడు భార్య ఉంటుంది, ఏమండి చేయి కడుక్కోండి, మీకు అన్నం వడ్డిస్తానని చెప్తుంది. అప్పుడు భర్త ఏమంటాడు తెలుసా? ఇవన్నిటినీ మనసులో పెట్టుకుంటాడు. ఇదిగో నేను భోంచేస్తే నా భార్యకి ఉండదేమో అన్న ఆలోచనతో అతను ఏమంటాడో తెలుసా? ఇదిగో నేను దారిలో నాకు ఫ్రెండ్ కనిపించాడమ్మా, అతను నన్ను బలవంతంగా తీసుకెళ్లి హోటల్లో భోజనం పెట్టించాడు, నా కడుపు నిండిపోయింది, నువ్వు పిల్లలు తినండి అని భర్త మాట్లాడతాడండి. అప్పుడు భార్య ఏముంటుందో తెలుసా? ఏమండి నేను పిల్లలకు పెట్టేటప్పుడే తినేశానండి. చూడండి, ఎందుకు ఆ రోజు తెచ్చుకుంటేనే వాళ్ళకు కడుపు నిండుతుందండి. అలానే వాళ్ళకు ఉన్నటువంటి దానిలో కొంచెం ఉంటే అది వండి పిల్లలు కడుపు నిండిపోయిన పరిస్థితి అండి. చూడండి, ఈ మాటలన్నీ విన్నటువంటి ఒక కూలివాడి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒక రోజు అతనికి కూలి లేకపోయేసరికి అతను ఎంతగా బాధపడతాడో చూడండి. అలా ఆలోచించుకుంటూ పడుకోగానే ఉదయాన్నే అతనికి గుర్తొస్తుంది, ఏమని? వెళ్ళిపోవాలి, ఈ రోజైనా నేను వెళ్ళాలి, కూలి సంపాదించాలి, ఇదిగో నేను ఎలాగైనా డబ్బు సంపాదించి తీసుకొచ్చి ఇదిగో పిల్ల ఫీజు కట్టాలి, అద్దె కట్టాలి, ఇంట్లో సరుకులు తేవాలన్న ఆలోచనతో తెల్లవారక ముందే లేస్తాడండి ఒక కూలివాడు. లేచి అందరూ కూలి పని కోసం ఒక చోట కూర్చుంటారు కదా,
అందరూ ఒక కోడల్లో కూర్చుంటారు కూలి పని కోసం. అక్కడ కూర్చున్నప్పుడు ఎవరెవరు తెల్ల బట్టలు వేసుకుని వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారండి కూలి వాళ్ళందరూ కూడా. సార్ సార్ వచ్చిన ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉంటారు. సార్ పని ఉందా సార్ చెప్పండి, సార్ పని ఉందా చెప్పండి సార్ అని చెప్పి అందరినీ దీనంగా అడుగుతూ ఉంటారండి. సార్ మేము వస్తాం 500 ఇస్తే వస్తామండి, 1000 ఇస్తే వస్తామని చెప్తారండి. కానీ ఎవ్వరు అతన్ని అంతంత రేటుకి పిలవనప్పుడు సమయం అయిపోతూ ఉంటుంది, పొద్దు గడుస్తూ ఉంటుంది, అందరూ వెళ్ళిపోతూ ఉంటారు పనులకి. ఇతను అడిగినటువంటి రేటుకి ఎవరు ఇతను పిలవకపోతే అప్పుడు ఏమంటాడు తెలుసా? 500 1000 రూపాయలు అడిగిన అతను ఏమంటాడు తెలుసా? 400 ఇస్తే వస్తానండి. వద్దయ్యా 300 ఇస్తే వస్తాను సార్. చూడండి, ఎందుకు ఆ కూలివాడికి ఉన్నటువంటి సమయం విలువేట వాడికి అర్థమైంది. ఎందుకు ఇంకొంతసేపు ఆగితే వీళ్ళు కూడా వెళ్ళిపోతారు, ఈ రోజునే నేను డబ్బులు తీసుకుని వెళ్ళకపోతే ఇంట్లో నా భార్య పిల్లలు పస్తులు ఉండాలి, అద్దె కట్టే పరిస్థితి లేదని చెప్పి వాడికి కాలం విలువేంటో అర్థమైందండి. అందుకు వెళ్ళిపోతున్నప్పుడు సార్ 200 అయినా ఇవ్వండి సార్, ఆ 200 ఇచ్చిన సార్ నేను పని ఇస్తే నేను పని చేస్తానని చెప్పి ఒక కూలివాడు చూడండి తనకిచ్చినటువంటి సమయాన్ని ఆ కూలి 200 సంపాదించడానికి ఆ తెల్లవారు జామున లేచి వచ్చి ఆ కుటుంబం కోసం ఎలా ఆలోచిస్తున్నాడో చూడండి. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం, ఈరోజు భూమి మీద మనకి 60 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తే ఈ ఆయుష్కాలాన్ని మనం మాత్రం వ్యర్థంగా గడిపేశామండి. కానీ ఒక కూలివాడు చూడండి, వాడికి సమయం ఏంటో అర్థమైంది, వాడికి కాలం విలువేంటో అర్థమైంది కనుకనే వాడు ఇదిగో 200 ఇచ్చినా పర్వాలేదండి, నా కుటుంబాన్ని పోషించుకోవాలనుకున్నాడు. పనికి వెళ్ళిపోవాలనుకున్నాడండి. తనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని 200 రూపాయలు చేత పట్టుకుని ఇంటికి వెళ్ళి తన కుటుంబంతో హాయిగా సంతోషంతో భోజనం చెయ్యాలనుకుంటున్నాడండి ఒక కూలివాడు. చూడండి, సమయం విలువేంటో ఒక కూలివాడికి అర్థమైంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం విలువేంటో ఈరోజు మనుషులుగా మనకు అర్థం కాలేదండి. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆయుష్కాలం తెలుసా? నువ్వు నేను మనమంతా దేవుడి గురించి తెలుసుకోవాలని దేవుడిచ్చిన ఆయుష్కాలను మనం ఆయన కోసం బ్రతకాలన్న ఆలోచనతో దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడండి. కానీ ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మనం ఏం చేసామో ఆలోచించండి. ఏం చేసామండి? దేవుడి కోసం ఎప్పుడైనా ఏమైనా కార్యక్రమాలు చేసావా? దేవుడి కోసం ఏదైనా పని చేసావా? మన శరీరాన్ని ఇచ్చావా, ధనాన్ని ఇచ్చావా, ఏమి ఇచ్చావు చెప్పండి? దేవుడి కోసం ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి అండి. అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రాత్రి మీరు ఆలోచించాలి, దేవుడు ఎందుకు మనకి కాలాన్ని ఇచ్చాడు, ఎందుకు సమయాన్ని ఇచ్చాడు, ఎందుకు ఆయుష్కాలాన్ని ఇచ్చి ఈరోజు మనల్ని ఈ భూమి మీద నిలబెట్టాడు. మనం ఆయన గురించి తెలుసుకోవాలని, కొద్ది కాలం నువ్వు భూమి మీద ఆయన కోసం బ్రతకాలన్న ఆలోచనతో దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇస్తే, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఈరోజు మనం వ్యర్థంగా గడిపి మనం ఆయుష్నంతా కూడా పాడు చేసేసుకున్నామండి. ఇప్పుడు చూడండి, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు పని చేయాలంటే మనం ఒక లైట్ కట్టగలం కర్రకి, ఒక తర్వాత మనం దేవుడి కోసం ఏమీ చేయలేం. దేవుడు ఇచ్చినప్పుడే, అవకాశం ఇచ్చినప్పుడే దేవుని పని చెయ్యాలి. కానీ సమయం అంతా పోని చేశాం. అందుకే దేవుడు అంటాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వకండి. ఎన్ని సంవత్సరాలండి? ప్రతి సంవత్సరం వెళ్ళిపోతూనే ఉంది మన జీవితంలో. ఎప్పటికీ మన జీవితంలో కొన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందండి. కానీ ఇన్ని సంవత్సరాలు మనం వేస్ట్ చేసుకున్న చివరిగా నన్ను తెలుసుకోవాలి, దేవుడు నాకు ఎందుకు ఆయుష్కాలం ఇచ్చాడు. ఈ రాత్రి మనం ఆలోచించాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుడి కోసం మనం బ్రతకకపోతే మన పరిస్థితి ఎలా ఉండబోతుంది, మనం ఏమైపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం అన్న సంగతిని ఈ రాత్రి మీరు వినాలి. ప్రేమైన దేవుని పిల్లరా, అయిపోయిన కాలం తిరిగి తీసుకురాలేము, అయిపోయిన కాలాన్ని, గడిచిపోయిన కాలాన్ని మనం మరలా తెచ్చుకోలేము. కానీ ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు మనకి ఈ కాలాన్ని ఇచ్చాడు, ఇచ్చినటువంటి కాలంలో దేవుడు ఏం కోరుకున్నాడో, ఎలా బ్రతకమంటున్నాడు, ఎలా బ్రతికితే దేవుడిచ్చిన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోగలం అన్న సంగతులు ఈ రాత్రి మీరు వినాలి. మన మధ్యలో దైవదాసులు ఉదయ భాస్కర్ గారు ఉన్నారు. ఇదిగో, దేవుడిచ్చినటువంటి ఈ కాలంలో మనం దేవుడి కోసం బ్రతకకపోతే మన పరిస్థితి ఎలా ఉండబోతుందో, మన జీవితంలో మరణం ఎలా రాబోతుందో, ఎలా కబలించబోతుందో ఈ రాత్రి మీరు వినాలి. విని దేవుణ్ణి తెలుసుకుని మీకిచ్చినటువంటి ఆయుష్కాలంలో మీరు దేవుడి కోసం ఉన్నతంగా బ్రతికారా, మీ జీవితం సార్థకం అవుతుంది. లేదా మీ జీవితం చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. అందుకేనండి ఈ రాత్రి ఒక మంచి అంశాన్ని తీసుకొచ్చాం. తిరిగి రాని కాలం, చెప్పి రాని మరణం.
కనుక ప్రేమైన దేవుని పిల్లరా, కాలం అయితే అయిపోయింది, కాలాన్ని అయితే వేస్ట్ చేసేసుకున్నాం. కానీ ఇప్పటికైనా కాలాన్ని గురించి తెలుసుకుని దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుదాం. అలా బ్రతకకపోతే మన పరిస్థితి ఏమవుతుందో తర్వాత సహోదరు ద్వారా విందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, నాయన